ఒకసారి కృష్ణ పరమాత్మ బలరాముడు తాను మరికొంత గోపబాలకులు కలిసి ఒక చోటుకు వెళుతూ ఉన్నారు. అడవిలో వెళుతూ ఉండగా అప్పుడు పిల్లలందరూ కూడా ఒక మాట అంటున్నారు. పైగా ఇదంతా లీలలో భాగం. వచ్చిన వాళ్ళు ఏమంటున్నారంటే, ఇవాళ మాకు ఆకలిస్తోంది బాగా కృష్ణ, ఇది తీరే మార్గం ఏదైనా చూస్తావా అని అడగారు. ఏషావై బాధితే క్షున్నస్తాంతిం కర్తుమర్హత అంటే పైగా అక్కడికి వచ్చి వాళ్ళకి ఆకలి పుట్టించేటట్టు చేసిన వాడు ఆయన. అసలు అందరికీ ఆకలి పుట్టించేది నేనే అన్నాడు ఆయన. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత. ఆకలి పుట్టించేది అయినా తిన్నది అరిగించేది అయినా. తినడం తెలుసు, మనకు అరిగించడం ఆయన పని. సరే, మొత్తానికి వాళ్ళకి అప్పుడు పుట్టించాడు. అప్పుడు ఆయన అంటున్న మాట ఏంటంటే, అవునా పర్వాలేదు, ఇక్కడ దగ్గరలోనే ఒక బ్రాహ్మణ అగ్రహారం ఉంది, వాళ్ళు యజ్ఞాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం వాళ్ళు సత్రమాంగిరసం నామ హ్యాసతే స్వర్గకామ్యయ. వాళ్ళు స్వర్గకాంక్షతో ఆంగిరస సత్రం అనే దాన్ని చేస్తున్నారు. అంటే బృహస్పతి సవనం అంటారు దీన్ని. ఇక్కడ దాన్ని చేస్తున్నారు వాళ్ళు. అక్కడికి వెళ్ళి నా పేరు కానీ బలరాముడి పేరు కానీ చెప్పి మేము అడిగేమని చెప్తే వాళ్ళు అన్నం ఇస్తారు, తీసుకురా అన్నాడు. ఆర్యస్యచ మమచాభిధాం. వెళ్ళి అడిగితే అన్నం పెడతారు అనగానే వీళ్ళందరూ వెళ్ళారు. వాళ్ళు యజ్ఞార్థం వండించిన అన్నాలు ఉన్నాయి అక్కడ. వీళ్ళు వెళ్ళి అడగగానే మహాకోపం వచ్చి వాళ్ళు క్షుద్రాసా భూరి కర్మాణో బాలిషా వృద్ధమానిన. పైగా వాళ్ళందరికీ వచ్చిన గర్వం ఉంది. పండితులు కదా, పాండిత్యపుట అహంకారం ఒకటి ఉన్నది, కర్మాహంకారం రెండవది. ఒకటి జ్ఞానులమనే విద్యాహంకారం, రెండవది గొప్ప గొప్ప కర్మలు చేస్తున్నాం, గొప్ప గొప్ప యాగాలు చేస్తున్నామని రెండు అహంకారాల చేత. పైగా పెద్దవాళ్ళు వాళ్ళు ఎవరో ఇద్దరు కుర్రాళ్ళు వచ్చి 10 మందిని వేసుకొచ్చి భోజనం అడుగుతారా? ఇవి యజ్ఞార్థం వండినవి, లేదు లేదు వెళ్ళిపోమన్నట్టు వాళ్ళందరూ. పైగా వచ్చినవాడు ఎవరు గ్రహించలేకపోయారు. అంటే ఎవడికి అహం ఉంటుందో వాడు ఈశ్వరుని గుర్తించలేడు. ఈ వాక్యం బాగా గుర్తుపెట్టుకోండి. అహం 2 విధాలు. ఒకటి విద్యాపరమైన మదం, రెండవది కర్మపరమైన మదం. ఇంకా ఐశ్వర్య మదం మనం చూసాం నలకోపురం వణిగ్రీవుడి దగ్గర. ఒక్కొక్కడు ఒక్కొక్క రకమైన మదం అండి. ఇప్పుడు వీళ్ళ దగ్గర ఆ 2. అందుకే వృద్ధమానిన వాళ్ళు ఆ విధంగా తమను తాము గొప్పవాళ్ళే అనుకున్నట్టుగా ఉన్నవారి నిర్లక్ష్యం చేసి మనుష్య దృష్ట్యా దుష్ప్రజ్ఞా మర్త్యాత్మానో నమేనిరే. వచ్చినవాడు మానవ రూపంలో ఉన్నాడు కానీ మానవుడు కాడు అని తెలుసుకోలేకపోయారు. ఎవరో తెలుసుకోలేకపోయారు కదండి. వీళ్ళ గురించి ఎందుకు అనడం ప్రత్యేకంగా అంటే, వీళ్ళు పెద్ద పెద్ద యజ్ఞయాగాలు చేస్తున్న వాళ్ళు, శాస్త్రాలు ఉన్నవారు కదా, వాళ్ళేనో తెలుసుకోవాలి కదా, వాళ్ళు తెలుసుకోలేకపోయారయ్యా అని చెప్పడం దీని యొక్క భావం. నతే యదోమితి ప్రోచుర్ననేతి చ పరంతప గోపా నిరాసాహ ప్రత్యేత్య తతోచు కృష్ణరామయో. ఎప్పుడైతే వాళ్ళకి ఇక్కడ ఇది కుదరదు, ఇవ్వడం జరగదు అని చెప్పాక వాళ్ళందరూ ఈ విషయాన్ని తీసుకువెళ్ళి మళ్ళీ బలరామకృష్ణుని తెలియజేశారు. అప్పుడు కృష్ణుడు, అయ్యో ఒక పని చేయండి, ఇప్పుడు వెళ్ళి వాళ్ళ పత్నులను అడగండి, కృష్ణుడు వచ్చి ఉన్నాడు, ఆయన పంపేడు ఇక్కడికి చెప్పండి, వాళ్ళు ఏం చేస్తారో చూద్దామన్నాడు. ముందు వాళ్ళ దగ్గర పంపించచ్చు కదా అంటే, ముందే పంపితే తేడా తెలియదు కదా, పెద్దగా లెక్క ఉంటుంది ఇక్కడ. అందుకే ఇప్పుడు పంపాడు. గాశ్చారయన్ స గోపాలై సరామో దూరమాగత బుభుక్షితస్య తస్యాన్నం సానుగస్య ప్రదీయతాం. కృష్ణ పరమాత్మ ఆవుల్ని తోలుకుంటూ అన్నదమ్ముడితో స్నేహితుడితో కలిసి ఇక్కడి దాకా వచ్చాడు. ఆకలి వేస్తోందట, అన్నం కావాలంటున్నాడు. అసలు వీళ్ళందరికీ ఆకలి, వీళ్ళందరూ ఆకలి తనదిగా అనుకుని ఆకలిస్తుంది ఇమ్మంటున్నాడని వీళ్ళు చెప్పారు. అడగడం ఆలస్యం, వాళ్ళు వండిన పదార్థాలని పట్టుకుని బయలుదేరిపోతున్నారు. ఇక్కడ శృత్వాచ్యుతముపాయాతం నిత్యం తద్దర్శనోత్సుకా తత్కథాక్షిప్త మనసో బభూవుర్జాత సంభ్రమా. కృష్ణుడు వచ్చాడు అనగానే ఇంకా ముందు వెనక చూడకుండా అన్నమంతా కూడాను సర్దుకుని బయలుదేరిపారు. ఎందువల్ల అంటే వాళ్ళకి ఎప్పటి నుంచో తద్దర్శనోత్సుకా, కృష్ణుడిని దర్శించాలనే తహతహ కలిగినటువంటి వారు. ఎందువల్లంటే తత్కథాక్షిప్త మనస, ఎప్పుడు ఆయన కథలు ఆయన గురించి వింటూ ఆయనపై అపారమైన భక్తి పెంచుకున్నవాళ్ళు వాళ్ళు. అందుకు కృష్ణుడే వచ్చాడు అనగానే, మా కృష్ణుడు వచ్చాడా, మేము ఎదురు చూస్తున్న కృష్ణుడు, మేము తప్పించబోతున్న కృష్ణుడు, ఎవరిని చూడాలని మేము తకతకలాడుతున్నామో ఆ స్వామి వచ్చాడని ఆనందంతో అదే భాగ్యం అనుకుని బయలుదేరారు. చతుర్విధం బహుగుణం అన్నమాదాయ భాజనై. 4 విధాల అన్నములు తెచ్చారు. అంటే భక్ష్య భోజ్య చోష్య లేహ్యములు అనబడే అన్నములు వివిధ పాత్రల్లో పట్టుకుని
పరిగెత్తుకొస్తున్నారు కృష్ణుడి వైపు. ఎలా వస్తున్నారు కృష్ణుడి వైపు అంటే ముందు వెనక తిరగకుండా ఆయన వైపు వెళుతున్నారు. ఇటు అటు దృష్టి కూడా వెళ్ళట్లేదు. పైగా వెళుతున్న వాళ్ళని నిషిధ్యమానాపతివి, ఇవేంటి వాళ్ళు వెళ్ళిపోతున్నారు, ఈ అన్న పదార్థాలను తీసుకుని వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఏమిటని వాళ్ళ భర్తలు, వాళ్ళ అన్నదమ్ములు వీళ్ళందరూ ఆపుతున్నా వాళ్ళు వినిపించుకోకుండా వెళ్ళిపోతున్నారు. కృష్ణుడు వచ్చాడని చెప్పాక ఇంకా లోకవాసనలేవి ఆపరాదండి. అలా పరిగెడుతున్నారు. ఎలా పరిగెడుతున్నారంటే సముద్రమివ నిమ్నాగాహ, అత్యద్భుతమైన ఉపమానం చెప్పాడు. సముద్రం వైపు వెళుతున్న నదుల వలె వెళుతున్నారు వీళ్ళందరూ. ఆ ఉపమానంలో గొప్పతనం చూపించారు. పరమాత్మను చేరడం నదులు సముద్రాన్ని చేరినట్లే అన్నారు. నదులు సముద్రాన్ని చేరితే ఏమవుతాయి? సముద్రం అవుతాయి. మరి నది అనే నామరూపాలు మిగలవు. అంటే నామరూప అభిమానం లేదు వాడికి. నామరూపాభిమానం లేనప్పుడు ధర్మాధర్మములు రెండూ లేవు వాడికి. ఆ స్థితిలో ఉన్నటువంటి వారు, అది గమనించుకోవాల్సిన అంశం ఇక్కడ. ఆ విధంగా పెడుతున్నారు. పైగా ఆ భాగ్యం ఎంతదంటే ఎవరికో భోజనం పెట్టు ఈశ్వర భావంతో విష్ణుభావంతో పెడతారు. నారాయణ స్వరూపాయ అని భోజనం పెడతారు. అలాంటిది నారాయణుడే వచ్చినప్పుడు ఎలా ఉంటుందండి? ఇక్కడ ఎంత యజ్ఞం చేసి నారాయణుడు సంతోషించాలంటారే, అలా నారాయణుడు వస్తే మేము యజ్ఞాన్ని పెట్టుకున్నది ఇవ్వము అనడం మూర్ఖత్వం కాకపోతే ఏంటయ్యా అక్కడ? అందుకే అహంకారాన్ని పురుష రూపంలో, భక్తిని స్త్రీ రూపంలో పెట్టడం ఇందులో ఉన్న అందం అండి. ఇక్కడ పురుషత్వం అహంకారానికి సంకేతం, స్త్రీత్వం అర్పణకి ఆశ్రయానికి సంకేతం.